సీఎం రేవంత్ రెడ్డి ఏదో చేద్దామని ఇంకేదో చేసి గ్లోబల్ సమ్మిట్ పేరుతో తెలంగాణ పరువు తీస్తున్నాడని తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో రియల్ ఎస్టేట్ ను ప్రమోట్ చేసేందుకే ఈ హడావిడి సమ్మిట్ ఏర్పాటు చేశారా అని దుమ్మెత్తిపోస్తున్నారు. అసలేంటి ఈ గ్లోబల్ సమ్మిట్? దీని వలన తెలంగాణ పరువెందుకు పోతోంది? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఫోర్త్ సిటీ ప్రచార యావలో పడి అతిథులకు మర్యాదలు చేయడంలో ఆయన తీవ్రంగా విఫలమయ్యారన్న మాటలు తాజాగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకే వచ్చేవారికి మౌలిక వసతులు కల్పించకపోవడంతో విఫలమయ్యారని చెప్తున్నారు. కనీసం వాష్రూమ్లు కూడా సరిగా ఏర్పాటు చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సమ్మిట్కు వచ్చిన వీఐపీలెవరో విద్యార్థులెవరో తెలియక పాసులు జారీ చేసే విషయంలోనూ తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఒకానొక దశలో ఎవరికి డెలిగేట్ పాసులు ఇస్తున్నారో తెలియకపోవడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పాసుల జారీకి ప్రత్యేకంగా 4 సెక్షన్లను ఏర్పాటు చేయడం, ఏకంగా సమ్మిట్ ముఖద్వారం వద్దే పాసుల సెక్షన్ను పెట్టడం, ఉన్నతాధికారులు చెప్పినా వారికి అప్పటికప్పుడే పాసులు, ఐడి కార్డులు, ట్యాగులు ఇచ్చి లోపలికి పంపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ భోజనాలు ఏర్పాటు చేశారో తెలియక చాలా మంది గుడారాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అతిథులకు సుపరిచితమైన తెలంగాణ వంటకాలను వండిస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు ఉదరగొట్టినప్పటికీ భోజనాల్లో ఎక్కడా తెలంగాణ వంటకాలు దర్శనమివ్వలేదు. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీలు డెలిగేట్స్ తినలేకపోయారు. ఇక గ్లోబల్ సమ్మిట్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వాష్రూమ్స్, టాయిలెట్స్ సరిగా లేకపోవడంతో ఉన్న టాయిలెట్స్ సైతం అపరిశుభ్రంగా ఉండటం, వాటిని క్లీన్ చేసేవారు లేక దుర్గంధం వెదజల్లడంతో చేసేదేం లేక డెలిగేట్స్ ముక్కు మూసుకొని పని కానిచ్చేశారు. ఫుల్ అయిన వాష్రూమ్స్ ను వెంటనే శుభ్రం చేయలేకపోవడంతో నీరు బయటకొచ్చి మురుకు వాసన కొట్టింది. దీంతో గ్లోబల్ సమ్మిట్ కాస్త లోకల్ సమ్మిట్ గా మారిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఇంత హడావిడిగా సమ్మిట్ నిర్వహించి తెలంగాణ పరువు తీస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదండి సంగతి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.